హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక 2950 కోట్లు విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక విశ్రాంత ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, ఇక ఒక్కరోజే 2950 కోట్లు విడుదల. ఇక పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పెండింగుల్లో ఉన్న గ్రాడ్యుయేటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు చేపట్టింది. ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే 2950 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని పదవీ విరమణ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. సర్వీసుల్లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు చేపట్టింది. బిల్లుల చెల్లింపులు చేస్తున్నందున తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో సీఎం చిత్రపటానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. పెండింగ్ బకాయిల చెల్లింపులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున టీఎస్ఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా థ్యాంక్స్ సీఎం సార్ కార్యక్రమాన్ని చేపట్టారు.